రీసెంట్ గా మన పోలీసులు అయితే చాలా స్ట్రిక్ట్ గా మారిపోయారు. విజయవాడలో చాలా మంది హెల్మెట్ వేసుకునేది తిరుగుతున్నారు. వేసుకుంటున్నారు, బానే ఉంది. కానీ వేసుకునేది కొంచెం మంచి హెల్మెట్ వేసుకోండి. అంటే రోడ్ సైడ్ చాలా మంది అమ్మేస్తున్నారు. సందు చివరికి, సందు మధ్యలో ఎక్కడ పడితే అక్కడ హెల్మెట్లు అమ్మేస్తున్నారు. అవి వాళ్ళు 100 రూపాయలకు కొని మీకు 700కి అమ్ముతున్నారు. దానిలో ఏముండదు, ఒక థర్మాకోల్ షీట్ తప్ప. ఆ థర్మాకోల్ మీ లైఫ్ ని కాపాడిద్ది అనుకుంటున్నారా? అసలు కాపాడదు. అలాంటి రోడ్ సైడ్ హెల్మెట్లు వేసుకోవడం, పుచ్చకాయలు పెట్టుకోవడం ఒకేలా ఉంటది. ఇక్కడ హెల్మెట్లు అమ్మేవాడు క్యాష్ చేసుకుంటున్నాడు, పోలీసులు క్యాష్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ పోలీసులు మీ సేఫ్టీ కోసమే చెప్తున్నారు. వేసుకునేది మంచి హెల్మెట్ వేసుకోండి. మీరు హెల్మెట్లు వేసుకుంటే పోలీసులు మీకు ఫైన్లు వేయరు కదా, వాళ్ళకేం పని పాట లేక స్ట్రిక్ట్ అవ్వలేదు, మీ సేఫ్టీ కోసమే వాళ్ళు అయ్యారు. సో చూసుకొని హెల్మెట్స్ అయితే మంచిగా యూజ్ చేయండి. పిచ్చి పిచ్చి హెల్మెట్స్ వేసుకునే వాళ్ళకి ఒక వీడియో క్లిప్ ప్లే చేసి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు బతికున్నాడంటే దానికి రీజన్ ఆ హెల్మెటే. అలాంటి తుప్పాస్ హెల్మెట్ వేసుకుని ఉంటే ఎప్పుడో పోయేవాడు. మంచి హెల్మెట్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు బతికున్నాడు. ఏదో ఫార్మాలిటీకి హెల్మెట్ పెట్టుకున్న పోలీసులు వదిలేశారు అంటే ఫూల్ అయ్యేది పోలీసులు కాదు, యాక్చువల్గా మీరే ఫూల్ అవుతున్నారు ఇక్కడ.